ఈరోజు మేము సబ్బవరం దగ్గరలో చోడవరంకి వెళ్ళే రహదారి మధ్యలో ఉన్న ఆరిపాక అనే ఊళ్ళో భువనేశ్వరి దేవి గుడికి వెళ్ళాం. గుడి వైజాగ్ నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడికి మనం వెళ్ళాలి అని అనుకుంటే వేపగుంట మీదుగా కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే పెందుర్తి వెళ్ళి పెందుర్తి హైవే నుంచి సబ్బవరం వెళ్ళి అక్కడి నుండి చోడవరం హైవే మీదుగా మధ్యలో ఆరిపాకలో ఈ భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. ఇక్కడ సకల లోకాలను సమస్త మానవాళిని కాపాడి మహాశక్తి రూపంలో ఒకటైన భువనేశ్వరి దేవి అవతారం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే 41 రోజులకు ఒక్కసారి మాత్రమే అమ్మవారిని దర్శించుకోగలం. మిగతా సమయంలో అమ్మవారిని యోగ నిద్రలో ఉంచుతారు. మళ్ళీ మనం తిరిగి దర్శించుకోవాలి అంటే మళ్ళీ 41 రోజుల తర్వాత మాత్రమే అమ్మవారిని దర్శించుకోగలము. ఈ అమ్మవారు మనం కోరిన కోరికలన్నిటినీ నెరవేరుస్తుందని అక్కడ చుట్టుపక్కల జనాలు భావిస్తున్నారు. అదేవిధంగా పక్క జిల్లాల నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని రకరకాల పత్రులతో అనగా మారేడు, జామ, సంపంగి, బిల్వపత్రం, జిల్లెడాకు అనేక రకరకాల పత్రులతోనూ నవధాన్యాలతోనూ అమ్మవారిని యోగ నిద్ర నుండి తీసి పూజ చేసి తర్వాత భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారికి గుడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే నీళ్లను కూడా మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఆ నీళ్ళతో అందులో పసుపు కుంకుమ కలిపి చాలామంది పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడ అమ్మవారిది వ్రతం కూడా చేస్తారు. దానికి 100 రూపాయలు కట్టి అక్కడ అమ్మవారి పూజను చేయించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి మన కోరికలను ఆ మండలం రోజులలో అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకొనటానికి వెళ్ళేటప్పుడు ఆసారి ఏ పత్రం అయితే ఉంటుందో ఆ పత్రంపై అనగా ఆ ఆకుపై మనకు కోరుకునే కోరికలను అక్కడ రాసి అక్కడ అమ్మవారి హుండీలో వేస్తే మన కోరికలు నెరవేరుతాయని అక్కడికి వచ్చే భక్తులు చాలామంది నమ్ముతున్నారు. ఎవరైనా ఈసారి భువనేశ్వరి దేవి గుడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మళ్ళీ 41 రోజుల తర్వాత అనగా ఎప్పుడంటే నవంబర్ 9వ తారీఖు అనగా ఆదివారం రోజున ఈ గుడిని మళ్ళీ ఓపెన్ చేస్తారు. అంతవరకు గుడిని ఓపెన్ చేయరు. ఆ రోజు పట్టుకెళ్లాల్సిన పత్రి జిల్లెడు పత్రి. ఆ రోజు పట్టుకెళ్తే మన ఇంటి దగ్గర నుండైనా పట్టుకెళ్ళచ్చు, లేదు అంటే అక్కడ దారి మధ్యలో కూడా అమ్ముతూ ఉంటారు. అక్కడైనా కొనుక్కొని మనం పట్టుకొని వెళ్ళి మన కోరికలు రాసి వేయచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది.